ఎన్నికలకు ముందు ప్రజలకు చేసిన వాగ్దానాలను అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా మోసం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. నరసరావుపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కూటమి నాయకులు అంగన్వాడీ టీచర్లు కార్యకర్తలపై చేస్తున్న దౌర్జన్యాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. టీడీపీ నాయకుల బెదిరింపులపై కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చి చర్యలు తీసుకోవాలని కోరారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. కలెక్టర్ గారిని కలిసి ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తల మీద జరుగుతున్న అన్యాయంగా వాళ్ళని డ్యూటీకి రావద్దు, మీరు విధుల్ని ఆపేసేయండి, స్వచ్ఛందంగా మీరు రాజీనామా చేస్తున్నట్టు సంతకాలు పెట్టండి అని పలు గ్రామాల్లో ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రొంపుచెర్ల మండలం సుబ్బయ్యపాలెం, రొంపుచెర్ల మండలం తురుమేళ్ల గ్రామం, ఇక్కడ అంగన్వాడీ ఆయాలు అంగన్వాడీ టీచర్లు ఇద్దరి చేత కూడా బాగా ఒత్తిడి తీసుకొచ్చి రాజీనామా చేయించే కార్యక్రమం చేశారు వాళ్ళు బలవంతంగా. అట్లానే ఇక్కుర్తి గ్రామంలో మీరు రావద్దు డ్యూటీలకు అని చెప్పి ఇద్దరిని కూడా ఆపేసే కార్యక్రమం. ఇంకా కొన్ని గ్రామాల్లో బాగా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని బలవంతంగా మీ పదవులకు రాజీనామా చేయండి, ఎలమంద గ్రామం ఒకటి అని చెప్పి వాళ్ళ మీద తీవ్ర ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు గతంలో కూడా ఎప్పుడూ జరగలేదు. దీని మీద కలెక్టర్ గారు స్పందించాలని చెప్పి కలెక్టర్ గారిని కూడా ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది.